ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవేనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి యొక్క చంద్రుడు అవడం వలన వీరికి ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం అదృష్ట రాశులలో ఈ యొక్క కర్కాటక రాశి ఒకటే అని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రము సందేహమే లేదు. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2, అనగా 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 12 రూపాయలు మిగిలించబోతున్నారు. ఎప్పుడు మీరు ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా, సత్ప్రవర్తనతో మీరు ఎప్పుడైతే ఉంటారో ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా అపార సంపన్న కుటుంబ వర్గంలోకి ఈ కర్కాటక రాశి వారు చేరబోతున్నారు. అందులో ఏమాత్రం సందేహమే లేదు అని చెప్పి గమనించాలి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 6. కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో, బయట, వ్యాపార, సేవారంగ కార్యక్రమాల్లో మీ మాటకు బలం పెరుగుతుంది, అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా బాగుంది, పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా బాగుంది, ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనగా శ్రావణ మాసం నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, రోగం బారిన పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. కాకపోతే వీరికి ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి జరగడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన నిత్యము పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, గృహంలో వీలైనంత వరకు బయట గుమ్మడికాయ కట్టుకోవడం, దైవనామ స్మరణ చేయడం, పుష్కర స్నానం చేయడం వలన నీటి వ్యాపారస్తులు, పాల వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, మార్కెటింగ్ రంగం బిజినెస్ వ్యాపారవేత్తలకు, విద్యావేత్తలకు, సంపూర్ణ విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అదృష్టం ఉంది కదా అని చెప్పి నేను నిత్యము నిద్రపోతాను అంటే అదృష్టం రాదు. కష్టే ఫలి, కష్టపడగలిగితే, ధర్మంగా ఉండగలిగితే, ఏదైనా తెలియని పని తెలుసుకొని చేసుకొని దాన్ని సాధించగలిగితే భగవంతుడి యొక్క ఆశీస్సులు కలిగి మీరు అపార సంపన్న కుబేరులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి. కనుక మీరు కపాల కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కపాల కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, స్వామివారికి సంబంధించిన ఒక ముగ్గురు మీరు ఆనంద దీపాన్ని మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే ఒకవైపు అష్టమస్థాన శని దోషం తొలగి అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి
వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరు నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు అనగా 100 రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి స్మరణ, కాళభైరవ స్వామి కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా, ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, జాతకము, సంతానము, విదేశీయానము, యోగాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన, వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ, విడిపోవడం కానీ, అలాగా పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.